హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. ఇవాల్టి రెసిపీ అయితే చికెన్ ఫ్రై అండి. అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై కదా, చాలా ఇష్టంగా తింటారు చాలామంది. ఒకసారి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4-5 దాకా తీసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు, ఒక 2 వెల్లుల్లి గడ్డల్ని తొక్కు తీసేసుకోండి. కొత్తిమీరని వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ చికెన్ నేను ఒక 1/2 కేజీకి ఎక్కువగానే తీసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా కడుక్కోండి, అలా అయితే నీచువాసన రాదు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇందులోనే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం అసలు ఒక చుక్క కూడా వాటర్ వేసుకోలేదు కదా, కానీ ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి అందులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ అంతా బయటకు వస్తుంది. ఇలా చూసారు కదా, ఇప్పుడు వాటర్ అనేది ఏమీ లేదు. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. నేను ఇక్కడ ముందే వేసుకోలేదు కరివేపాకు. అందులో నేను ఆనియన్స్ కానీ అలాగే టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వీటన్నిటిని అసలు వేయలేదు నేను. వీటన్నిటిని వేసుకుంటే కొద్దిగా కాస్తంత స్వీట్నెస్ వస్తుంది, అందుకే వేయలేదు. నేను ఇక్కడ రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు, కారాన్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి నేను ఎలాంటి అంటే కొబ్బరి కానీ ఇలాంటి మసాలా అయితే నేను అసలు వేయలేదు. కొబ్బరి వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అంతటిని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీకు అంటే గ్రేవీ అవసరం లేదు, ఇలానే కావాలనుకుంటే మీరు ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని అసలు ఎసరు వేయకుండా తినేయచ్చు, గ్రేవీ లేకుండా. ఇక్కడ నేను గ్రేవీ కావాలి కాబట్టి నేను 1.25 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, మనకి ఆయిల్ తేలుతూ వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ అంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎందుకంటే మనము ఉప్పు, కారం, పసుపు ముందే వేయలేదు కాబట్టి ఇలా మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే మిరియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీరు ఈ ధనియాల పొడి కానీ మిరియాల పొడి కానీ చివర్లో వేసుకోండి, ముందు వేసుకోకుండా. ఇలా మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోండి సిమ్లో పెట్టుకొని. చూసారు కదా, నాకు ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది అనుకున్నాను. ముక్క కూడా చాలా బాగా ఉడికింది కదా. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. రోటీస్లే కానీ, చపాతీలే కానీ, రైస్లే కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.